నెదర్లాండ్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. సముద్రం నుండి భూమిని సృష్టించిన అద్భుత దేశంగా పేరుగాంచిన నెదర్లాండ్స్ ఇప్పుడు వీధి కుక్కలు లేని ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా రికార్డు సృష్టించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ విజయం వెనుక తుపాకులు లేవు, కుక్కలను చంపే క్రూరమైన పద్ధతులు లేవు. కేవలం క్రమశిక్షణ, స్పష్టమైన ప్రణాళికతో పాటు జంతువుల పట్ల చూపే అపారమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు అక్కడ కూడా వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉండేది. కానీ డచ్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాల పాటు మొండి పట్టుదలతో శ్రమించి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. నెదర్లాండ్స్ ఈ ఘనత సాధించడానికి ప్రధానంగా 4 సూత్రాలను పాటించింది. మొదటిది CNVR పద్ధతి, అంటే వీధి కుక్కలను పట్టుకుని వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసి టీకాలు ఇచ్చి తిరిగి వదిలేయడం. రెండోది కొత్తగా కుక్కలను కొనే వారిపై భారీగా పెట్ ట్యాక్సులు విధించడం. దీనివల్ల ప్రజలు కుక్కలను కొనడం మానేసి షెల్టర్లలో ఉన్న కుక్కలను దత్తత తీసుకోవడం ప్రారంభించారు. మూడవది జంతువులను రోడ్లపై వదిలేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించారు. దీనికోసం ప్రత్యేకంగా యానిమల్ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాలుగోది అవగాహన. అక్కడ జంతువుల హక్కుల కోసం ఒక రాజకీయ పార్టీ కూడా ఉండడం గమనార్హం. నెదర్లాండ్స్ వంటి దేశం వీధి కుక్కల విషయంలో ఈ విజయాన్ని సాధిస్తే మన దేశంలో చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 3 నుంచి 4 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. ప్రతిరోజు మనం కుక్కల దాడిలో చిన్నపిల్లలు చనిపోవడం, తీవ్రంగా గాయపడడం వంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఏటా వేలాది మంది రేబీస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల జంతు ప్రేమికులకు, సామాన్య ప్రజలకు మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. కుక్కలను కొట్టడం లేదా విషం పెట్టి చంపడం వంటి అమానవీయ ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సరైన మున్సిపల్ పర్యవేక్షణ లేకపోవడం, చెత్తాచెదారం రోడ్ల మీద ఉండడం వల్ల వీధి కుక్కల సంతతి నియంత్రణ లేకుండా పెరిగిపోతోంది. నెదర్లాండ్స్ మోడల్ భారత్కి ఇప్పుడు అవసరమనే చెప్పాలి. వీధి కుక్కల సమస్యను కేవలం జంతు ప్రేమికులకు లేదా మున్సిపాలిటీలకు వదిలేకుండా ప్రభుత్వం ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలి. కొనుగోలు వద్దు, దత్తత ముద్దు అనే నినాదం ప్రతి ఇంటికి చేరాలి. విదేశీ బ్రీడ్స్ మీద మోజు తగ్గించి మన దేశవాళీ కుక్కలను దత్తత తీసుకుంటే వీధులపై ఒత్తిడి తగ్గుతుంది. నెదర్లాండ్స్ లాగే ప్రతి గ్రామంలో, నగరంలో పక్కాగా స్టెరిలైజేషన్ పద్ధతిని అమలు చేస్తే 5 నుండి 10 ఏళ్లలో భారత్ కూడా కుక్కల కాట్ల భయం లేని దేశంగా మారగలదు. క్రూరత్వం కాకుండా క్రమశిక్షణతో కూడిన పరిష్కారమే రేపటి సురక్షిత సమాజానికి పునాది.